ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టను చుట్టుముట్టిన సాయుధ బలగాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టుపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అటవీ ఖనిజ సంపదలను కార్పొరేటర్లకు అప్పగించే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ కగార్ వలన అటవీ సంపద నిర్వీర్యం అవుతుందని ఆరోపించారు. ఆదివాసీలు ఉండే ప్రాంతాలపైన సాయుధ బలగాలు దాడులు జరిపి వారిని అణచివేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్ నిలుపుదల చేసి ఆదివాసీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు చప్పారపు జాలన్న, పిఓడబ్ల్యూ పద్మ, చుండూరు రంగారావు, ఐఎఫ్టియు మోహన్, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సామ్రాజ్యవాదులకు సంపదంత దోచిపెట్ట సామ్రాజ్యవాదులకు సంపదంత దోచిపెట్ట ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్టల కొండల్లో మేము పారామిలిటరీని దించి చేస్తున్న బీభత్సం, జరుగుతున్న హననం, దీనికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తూ ఉంది. ప్రధానంగా మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించింది. 1-2 సార్లు ప్రకటించినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అలాగే 240 మంది లాయర్లు, డాక్టర్లు, మేధావులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో శాంతి చర్చలు అవసరమని చెప్పి వాళ్ళు కోరినా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. పైగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి శర్మ దాన్ని తిరస్కరించారు. అందుకే ఇవాళ కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అక్కడ ఖనిజాలని, వనరుల్ని, సంపదని కొల్లగొట్టి కార్పొరేట్లకి దారాదత్తం చేయడానికి మధ్య భారత అడవి ప్రాంతాలలో ఇవాళ నెత్తుడు మడుగ్గా మారుస్తూ ఉంది. వామపక్ష పార్టీల్ని, వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామనే పేరుతోటి దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ కగార్ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో మొన్న జరిగిన అత్యంత దారుణ మారణకాండతో పాటుగా ఏదో విదేశీ పాకిస్తాన్ మీద గెలిచినట్లుగా ఆ గుట్టల మీద జాతీయ జెండాను ఎగరేసి మేము విజయం సాధించామని సైనికులు ప్రకటించడం ఇది ఏమాత్రం సరైనది కాదు. మావోయిస్టులు భారతదేశానికి చెందిన వాళ్ళు, అలాగే అడవి ప్రాంతంలో ఉన్న గిరిజనులు, వీళ్ళు కూడా భారతీయులే. భారతదేశంలో ఉండే పౌరుల మీద ఈ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకము. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకి ప్రభుత్వమే పాల్పడ్డం. రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడుతాం, ప్రజలకు అండగా నిలబడతామని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ రకమైన చర్యలకు పాల్పడడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఆపరేషన్ కగార్ను ఉపసంహరించుకోవాల్సిందిగాను మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాల్సిందిగా సిపిఐగా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి